గౌరవనీయులైన మాజీ మంత్రివర్యుడు హరీష్ అన్నకు తెలియజేయమనగా సిద్దిపేట రూరల్ మండలం సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎలక్షన్ చేయాలని అనుకున్నాం. గత 2 దఫాలుగా మనము సిద్దిపేట రూరల్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుగా రెడ్డిలకు ఇవ్వడం జరిగింది సార్. కిషన్ రెడ్డి అన్నకు, అంశగీత అన్నకు. ఈసారి బీసీలకు ఇవ్వండి అని చెప్పి మేము రవాణాను అడిగినాం సార్. దీనికి మీకు సంబంధం ఉండదు, ఎవరైనా కావచ్చు అని చెప్పి మాకు సమాధానం చెబుతూ ఆయన రెడ్డి వర్గాన్ని ప్రోత్సహించి మా బీసీ బహుజనులను ఎదగనీయకుండా చేస్తుండు సార్. 9 మంది ఉన్న మా బీసీలము, నలుగురు ఉన్న మా బహుజనులు, 2 ఉన్న రెడ్డిలకు ఎన్నిసార్లు ప్రాతినిధ్యం వహిస్తారు. మేము రాజకీయంగా ఎదగడము రవాణాకు ఇష్టం లేదు సార్. ఆయన్ని ప్రకటించుకుంటే వాళ్ళ రెడ్డి వర్గానికి ప్రకటించుకోవాలి సార్. మా పూర్వం మీద మా మీద అధికారం వాళ్ళకేంది సార్. మేము రెడ్డిలకు మేము ఆనాడే చెప్పినాం సార్. ఆయనకు అంత వాళ్ళ మీద ప్రేమ ఉంటే నిలబడేటప్పుడే గెలిపించుకోవాలి కదా సార్ వాళ్ళ రెడ్డిలను. జనాలేమో తిరస్కరించారు. రవీందర్ రెడ్డి వర్గం మా మీద పెత్తనం ఏందని మా బహుజనులమంతా ఏకమైనాం సార్. ఇప్పుడు 9 తీసుకుపోయి మొన్న ఎలక్షన్లో సార్ 7 మా బీసీలకు వచ్చినాయి ఓట్లు, 7 భాస్కర్ రెడ్డికి వచ్చినాయి. సమానం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు పొద్దున 10 గంటలకు ఎలక్షన్ స్టార్ట్ అని చెప్పి సాయంత్రం 4 గంటల దాకా వేడి చేయించి మేమందరం బయటకు వచ్చి సంతకం పెట్టిన రమ్మనంటే ఎంతవరకు వస్తాం సార్? ఇది కాంగ్రెస్ ఆయన నిలిపి ఓటేపించుకొని మేము 8 మంది మా పూరం నిండింది మీరు ఒప్పుకోర్రి అని చెప్పి మమ్మల్ని బెదిరియడము, ఫోన్లు వేయడం, మా వాళ్ళు ఒక ఇంటింటికి పోయి తోలుక రావడం, ఊళ్ళో పోయి తాయిపియడము, రాత్రి 11 దాకా నంద్యాల వెంకటలక్ష్మి దాంట్లో మా మీద గింత వివక్ష ఎందుకు సార్? మా బీసీ వర్గాల మీద, ఎస్సీ వర్గాల మీద మాకు ఒక మా ఎస్సీలకు అనియండి. ఒక 2 సార్లు మీకు ఇచ్చినప్పుడు మీ మెజార్టీ ఎంత సార్? వీళ్ళ మెజార్టీ ఎంత? 2 ఉన్నారు, 2 సార్లు మేము అవకాశం ఇచ్చినాం కదా 11 ఈసారి మాకు అవకాశం ఇస్తే ఏమవుతుంది సార్? ఆయన రెడ్డిలకే ప్రాతినిధ్యం వహిస్తుండు రూరల్ మండలంలో. మా బీసీల మీద, మా బహుజనుల మీద ఆయన పెత్తనం చెల్లదు. మేమైతే ఓపెన్ గా చెప్తున్నాం సార్, నా ఊరు మీద ఆయన పెత్తనం జరగద్దు. మేము గెలిచిందే రెడ్డిల మీద గెలిచినాం. మేము ఆయన ఇట్లా ఇబ్బంది పెడదాం అనుకుంటే సార్ పార్టీకి చాలా నష్టం అవుతుంది. జనాలలో కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఆయన రెడ్డి వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళ కులానికో వాళ్ళ సంఘానికో వాళ్ళ జిల్లా అధ్యక్షుని చేసుకో మనకు ఇబ్బంది లేదు, కానీ మా మీద పూర్వం అధ్యక్షుని పూర్తిగా బహిష్కరిస్తున్నాము. రవాణాను కూడా మేము ప్రత్యేకించి చెప్తున్నాము. ఇలాంటి కుట్రపూజ రాజకీయాలు చేస్తే రాబోయే ఎలక్షన్లో కూడా మేము కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తాం మీకు. ఇది నా వ్యక్తిగత విషయాలు కాకుండా బీసీ బహుజన సమాజము పూర్తిగా ఆలోచించండి. న్యాయం మనము దీన్ని ఖండించకపోతే మన మీద చాలా అణచివేతకు గురవుతామని చెప్పి మా ప్రజలకు తెలియజేయడం జరిగింది.